హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మైకేల్ జాక్సన్ డార్క్ సైడ్ మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దాని పార్ట్ 2నే ఈ వీడియో. డార్క్ సైడ్ అంటే లైక్ మైకేల్ జాక్సన్ పైన వచ్చిన రూమర్స్ ఏంటి, అసలైన ఫ్యాక్ట్స్ ఏంటో ఇవన్నీ అనమాట. చాలామంది థంబ్నెయిల్ చూసి వేరుగా అనుకున్నారు. అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోయాను. దానివల్లే కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. బట్ విషయం ఏంటంటే మైకేల్ జాక్సన్ పైన వచ్చిన ఆరోపణలు ఏంటి అండ్ అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఈ వీడియోలో మైకేల్ జాక్సన్ పైన చేసిన ఇంకొన్ని రూమర్స్ ఏంటో మనం చూద్దాం. అండ్ వాటి వెనుకున్న అసలు నిజాలు ఏంటో కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ది ఈజిప్షియన్ ఫరో. పునర్జన్మ ఉందో లేదో మనకు తెలియదు, కానీ మైకేల్ జాక్సన్ విషయంలో మాత్రం ఒక స్ట్రేంజ్ క్లూ ప్రపంచం మొత్తాన్ని సర్ప్రైజ్ చేసింది. చికాగోలో ఉన్న ఫీల్డ్ మ్యూజియంలో 3000 సంవత్సరం నాటి ఒక ఈజిప్షియన్ విగ్రహం ఉంది. దాన్ని చూసిన తర్వాత టూరిస్టులు మొత్తం షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ విగ్రహం సేమ్ చూడటానికి మైకేల్ జాక్సన్ లాగా ఉంటుంది. మెయిన్గా ఆ ఐస్, సన్నగా ఉండే ముక్కుని చూసి మైకేల్ జాక్సన్ 3000 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్లో పుట్టాడని, అతను ఒక ఫరో లేదా రాయల్ ఫ్యామిలీకి చెందిన వారసుడని చెప్పి సోషల్ మీడియాలో, ట్యాబ్లెట్స్లో విపరీతమైన రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయినాయి. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మైకేల్ జాక్సన్ ఆ విగ్రహాన్ని చూసి తన ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నాడని చెప్పి ప్రజలు నమ్మటం స్టార్ట్ చేశారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆ విగ్రహం ఏదైతే ఉందో అది అసలు మగ వ్యక్తి కాదు, ఎవరో ఒక అనానమస్ ఈజిప్ట్ ఉమెన్ది ఆ విగ్రహం. ఇది ఈజిప్ట్లో ఉన్న న్యూ కింగ్డమ్ టైం, అంటే 1550 నుంచి 1070 బీసీకి చెందింది. ఆ విగ్రహం నోస్ దగ్గర కొంచెం విరిగిపోయి ఉండటం వల్ల అది మైకేల్ జాక్సన్ చేయించుకున్న సర్జరీ తర్వాత ఉండే ముక్కు షేప్లోకి వచ్చింది. ఇది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది మాత్రమే. కానీ ఈ రూమర్ని బలపరిచింది మాత్రం మైకేల్ జాక్సన్ 1992లో రిలీజ్ చేసిన రిమెంబర్ ద టైమ్ మ్యూజిక్ వీడియో. అందులో మైకేల్ జాక్సన్ ఏన్షియంట్ ఈజిప్ట్ కల్చర్ని, అక్కడి ఫరోల గొప్పతనాన్ని వండర్ఫుల్గా చూపించాడు. మైకేల్ జాక్సన్కి ఈజిప్ట్ హిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. ఆ వీడియో కోసం మైకేల్ జాక్సన్ టుటన్ఖమూన్ అండ్ నూబియన్ కింగ్స్ నుండి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. మీకు టుటన్ఖమూన్ గురించి అలాగే ఈ నూబియన్ కింగ్స్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, వాళ్ళపైన ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మొత్తానికి ఆ విగ్రహానికి మైకేల్ జాక్సన్కి ఎలాంటి రిలేషన్ లేదని చెప్పి మ్యూజియం రిప్రజెంటేటివ్స్ క్లియర్గా అయితే చెప్పారు. ఏదేమైనా కానివ్వండి, ఈ కాంట్రవర్సీ వల్ల ఆ మ్యూజియంకి అయితే బాగా హెల్ప్ అయింది. ఎప్పుడైతే మైకేల్ జాక్సన్ పేరు ఆ మ్యూజియంలో ఉన్న విగ్రహంతో కంపేర్ చేశారో వేల కొద్ది జనాలు ఆ మ్యూజియం దగ్గరికి రావడం మొదలుపెట్టారు. నెక్స్ట్, ది ఎలిఫెంట్ మ్యాన్ బోన్స్. జోసెఫ్ మిరిక్. ఇతని స్కిన్ ఎలిఫెంట్ స్కిన్ లాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫేస్, హెడ్ అండ్ రైట్ హ్యాండ్ బాగా పెరిగి ఎలిఫెంట్ లాగా కనిపించేవాడు. అందుకే అందరూ ఇతన్ని ఎలిఫెంట్ మ్యాన్ అని చెప్పి పిలిచేవారు. 1980లో తనకి 27 సంవత్సరాలు ఉన్నప్పుడు తను చనిపోవటం జరిగింది. తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేశాడు. ఎలిఫెంట్ మ్యాన్ గురించి మూవీస్, స్టేజ్ షోస్ కూడా చాలానే వచ్చాయి. ఇన్ కేస్ మీకు ఈ ఎలిఫెంట్ మ్యాన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, తనపైన ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా టాపిక్లోకి వస్తే 1987లో మైకేల్ జాక్సన్ జోసెఫ్ స్కెల్టన్ని కొనుక్కోవడం కోసం లండన్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి $1 మిలియన్ ఆఫర్ చేశాడని చెప్పి కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. మైకేల్ జాక్సన్కి ఈ వింత మనుషులు అండ్ బ్యూటీ ఐడల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వలన ఆ బోన్స్ని కొంటున్నాడని చెప్పి అన్ని ట్యాబ్లెట్స్ కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. నేషనల్ ఎంక్వైరర్ లాంటి మ్యాగజైన్స్ దీనిని ఇంకా ఎగ్జాజరేట్ చేశాయి. 1980లో వచ్చిన ది ఎలిఫెంట్ మ్యాన్ ఫిలిం చూశాక మైకేల్ జాక్సన్కి మెరిక్ అవుట్ సైడర్ స్టేటస్తో ఎంపతి కలిగిందని స్టోరీస్ రాశారు. వ్యాకో జాకో వాంట్స్ డెడ్ మ్యాన్స్ బోన్స్ అనే హెడ్లైన్తో దీనిని ఒక టెరిబుల్ ఎక్స్ట్రావిగెన్స్ లాగా వాళ్ళు చూపించడం జరిగింది. కానీ రియల్గా చెప్పాలంటే ఆ బోన్స్ కోసం ఎలాంటి బిడ్డింగ్ అయితే జరగలేదు. లండన్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ ఆథర్ కూడా తనకు మైకేల్ జాక్సన్ ఎలాంటి మనీ ఆఫర్ చేయలేదని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. మైకేల్ జాక్సన్ అయితే ఈ రూమర్స్ని రెడిక్లెస్ ట్యాబ్లెట్ నాన్సెన్స్ అని చెప్పి డైరెక్ట్గా డినే చేశాడు. జోసెఫ్ బోన్స్ 1890లో ఆయన చనిపోయిన దగ్గర నుంచి రాయల్ లండన్ హాస్పిటల్ మ్యూజియంలోనే ఉన్నాయి. వాటిని వాళ్ళు ఎప్పుడూ కూడా సేల్లో పెట్టలేదు. యూకే హెరిటేజ్ లాస్ ప్రకారం వీటిని సేల్ చేయడం నిషేధం. కానీ న్యూస్ పేపర్స్ మైకేల్ జాక్సన్ పైన స్ప్రెడ్ చేసిన రూమర్స్ గాను మైకేల్ జాక్సన్ నేషనల్ ఎంక్వైరర్ మ్యాగజైన్ పైన తనకు కలిగిన డ్యామేజ్కి $5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు వేసి సెటిల్ చేసుకున్నాడు. మైకేల్ జాక్సన్ ఈ విషయం పైన
ఈబోనీ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియాక్ట్ అవుతూ నాకు ఎలిఫెంట్ మ్యాన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉందని, అతను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ సొసైటీ అతన్ని ఎంత తక్కువగా చూసిందో తెలిసి నేను చాలా బాధపడేవాడినని, అందుకనే అతని లైఫ్ పైన నాకు ఇంట్రెస్ట్ ఉంది, అంతేకాని ఎలిఫెంట్ మ్యాన్ బోన్స్ని కొని రూమ్లో పెట్టుకోవాలనే డేంజరస్ థాట్ నాకైతే లేదని చెప్పి తన ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను కూడా అతనిలాగా మీడియా హెరాస్మెంట్స్ని ఫేస్ చేశాను కాబట్టి అతనితో నన్ను కంపేర్ చేసుకుంటానని చెప్పి తను చెప్పాడు. అయితే ఈ కాంట్రవర్సీ మైకేల్ జాక్సన్ బ్యాడ్ ఆల్బమ్ ప్రమోషన్ కోసం ఆ టైంలో మైకేల్ జాక్సన్ టీం లేదా కొంతమంది జర్నలిస్టులు క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ ప్రాపగాండా అయి ఉండొచ్చని చెప్పి కొంతమంది చెప్పారు. నెక్స్ట్, ది పీటర్ పాన్ వాయిస్ స్మిత్. మైకేల్ జాక్సన్ వాయిస్ విన్నప్పుడు మనల్ని ఒక విషయం అయితే ఆశ్చర్యపరుస్తుంది. 10 సంవత్సరాల ఏజ్లో మైకేల్ జాక్సన్ వాయిస్ ఎంత సాఫ్ట్గా హై పిచ్లో ఉండేదో 50 సంవత్సరాలు వచ్చినా కూడా సేమ్ అలానే ఉండేది. నార్మల్గా జెంట్స్కి ఏజ్ పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ హార్మోన్ వలన డీప్ వాయిస్ అనేది వస్తుంది. కానీ మైకేల్ జాక్సన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. దీని మీద టాబ్లాయిడ్స్ మీడియా ఒక పెద్ద రూమర్ను కూడా క్రియేట్ చేసింది. అదేంటంటే ఎంజే తన చిన్నప్పటి వాయిస్ని కాపాడుకోవడానికి కెమికల్ క్యాస్ట్రేషన్, హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడని, తన వాయిస్ గంభీరంగా అవ్వకుండా ఉండటానికి కేర్ తీసుకున్నాడని చెప్పి కొన్ని ప్రాపగాండాలు అయితే చేశారు. మైకేల్ జాక్సన్ని ఒక పీటర్ పాన్ అంటే ఎప్పటికీ ఎదగని ఒక చైల్డ్ అని చెప్పి మీడియాలో స్టోరీస్ అనేవి క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ ట్రూత్ డిఫరెంట్గా ఉంది. మైకేల్ జాక్సన్కి క్లోజ్గా ఉండేవాళ్ళు లైక్ బాడీ గార్డ్స్ అండ్ అతనితో వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ చెప్పింది ఏంటంటే మైకేల్ జాక్సన్కి చాలా డీప్ వాయిస్ ఉందంట. మైకేల్ జాక్సన్ పర్సనల్ లైఫ్లో ఎప్పుడు చాలా నార్మల్గా ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగే మాట్లాడేవాడు. కానీ పబ్లిక్లోకి రాగానే కావాలనే తన టోన్ని సాఫ్ట్గా చేంజ్ చేసేవాడంట. And I like creating magic. Into the cloud, soaring up so high. Watch me now, watch me now. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మైకేల్ జాక్సన్ పబ్లిక్ ఇమేజ్. ఈ ప్రపంచం తనని ఒక సెన్సిటివ్ పర్సన్గా, ఇన్నోసెంట్గా చూడాలని చెప్పి తను కోరుకునేవాడు. సెకండ్, వోకల్ హెల్త్. మైకేల్ జాక్సన్ తన వాయిస్ గురించి చాలా భయపడేవాడు. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ తన కంగారు పడిపోయాడంట. తన వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడూ కేర్ తీసుకుంటూ ఉండేవాడంట. అంతేగాని హార్మోనల్ ఇంజెక్షన్స్ లాంటివి తను ఎప్పుడూ కూడా వాడలేదు. మైకేల్ జాక్సన్కి ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేదని డాక్టర్స్ కూడా క్లారిఫై చేశారు. మైకేల్ జాక్సన్ తను ఒక గొప్ప సింగర్లా తన వాయిస్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేశాడు. ఒక ఆర్టిస్ట్ తన ఇమేజ్ కోసం 30 సంవత్సరాలు ఒకే రకమైన వాయిస్ని మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత డిసిప్లిన్ ఉంటే అది పాసిబుల్ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ మీడియా దీన్ని మెడికల్ కాంట్రవర్సీగా మార్చేసింది. ఆ వాయిస్ వెనుకుంది హార్మోన్ మ్యాజిక్ కాదు, అది మైకేల్ జాక్సన్ పర్ఫార్మెన్స్ మ్యాజిక్. నెక్స్ట్, ది చింపాంజీ కంపానియన్. మైకేల్ జాక్సన్ చుట్టూ ఉన్న రూమర్స్లో స్ట్రేంజ్ అండ్ క్యూట్గా అనిపించేది మైకేల్ జాక్సన్కి అండ్ బబుల్స్ అనే చింపాంజీకి ఉన్న ఫ్రెండ్షిప్. Jackson's favorite companion, and he is bound to be the object of a lot of 1980sలో మైకేల్ జాక్సన్ ఒక క్యాన్సర్ రీసెర్చ్ క్లినిక్ నుండి బబుల్ అనే చింపాంజీని అడాప్ట్ చేసుకున్నాడు. అప్పటి నుంచి అది అతనికి ఒక షాడో లాగా మారిపోయింది. కానీ టాబ్లాయిడ్ మ్యాగజైన్స్ దీన్ని ఒక మ్యాడ్నెస్ లాగా ప్రపంచానికి చూపించాయి. బబుల్స్ మైకేల్కి పర్సనల్ బాడీగార్డ్ అని, దానికి సపరేట్ బెడ్రూమ్, గోల్డెన్ టాయిలెట్ ఉన్నాయని, అండ్ మైకేల్ జాక్సన్తో కలిసి టేబుల్ మీద కూర్చొని స్పూన్తో ఫుడ్ తింటుందని చెప్పి స్టోరీస్ని క్రియేట్ చేశారు. ఈ న్యూస్ విని నార్మల్ పీపుల్ మైకేల్ జాక్సన్కి నిజంగానే పిచ్చి పట్టింది, మనుషులు వదిలేసి యానిమల్స్తో ఉంటున్నాడని చెప్పి నమ్మడం స్టార్ట్ చేశారు. అయితే దీని వెనుకున్న మెయిన్ రీజన్ మైకేల్ జాక్సన్కి యానిమల్స్ పైన ఉన్న ఇమెన్స్ లవ్. మైకేల్ జాక్సన్కి చిన్నప్పటి నుంచి మనుషుల కంటే యానిమల్స్ లాయల్గా ఉంటాయని ఒక ఒపీనియన్ ఉండేది. ఎందుకంటే యానిమల్స్ మనీ కోసం కానీ పేరు కోసం కానీ మనుషుల్ని మోసం చేయవు. అంటే అలాగే తను పబ్లిక్లో కూడా ఒకసారి ఐ లవ్ యానిమల్స్ అని చెప్పన్నాడు. ఎందుకంటే యానిమల్స్ జస్ట్ మన నుంచి లవ్ మాత్రమే కోరుకుంటే అని చెప్పి తను చెప్పడం జరిగింది. బబుల్స్ని తను ఒక పెట్టులా కాకుండా ఓన్ చేయలాగా చూసుకునేవాడంట. హైలైట్ థింగ్ ఏంటంటే ఆ చింపాంజీకి తను మూన్ వాక్ కూడా నేర్పించాడంట. He loves to play pillow fights, tickle, chase. Can he moonwalk? He does his version of I want to see this. If Michael Jackson's friend can moonwalk, I'll know where Michael learned all of that stuff. Let me see you do your stuff, Bubbles. moonwalk. All right.
తనతో పాటు వాల్ టూర్స్ కూడా ఆ చింపాంజీని తీసుకుని వెళ్ళేవాడు. అది మైకేల్ జాక్సన్కి లోన్లీనెస్ని దూరం చేసే ఒక సోల్మేట్ లాగా మారిపోయింది. అండ్ మీడియా స్ప్రెడ్ చేసినట్లు ఎలాంటి సపరేట్ బెడ్రూమ్ లేదు. అది మైకేల్ జాక్సన్ రూమ్లోనే ఒక చిన్న టబ్లో పడుకునేది. అట్ ది సేమ్ టైం అది బాడీ గార్డ్ కూడా కాదు. ఏజ్ పెరుగుతున్నప్పుడు చింపాంజీలు అగ్రెసివ్గా చేంజ్ అవుతాయి. అందుకే 2003లో బబుల్ ఏజ్ పెరిగి పెద్దవగానే దాన్ని కేర్ఫుల్గా యానిమల్ శాంచురీకి పంపించేశాడు. ఒక పర్సన్ యానిమల్ని ప్రేమగా చూసుకుంటే దాన్ని స్ట్రేంజ్గా చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజుల్లో మనం కుక్కల్ని పిల్లుల్ని ఓన్ కిడ్స్ లాగా చూసుకుంటూ ఉంటాం. కానీ అప్పట్లో మైకేల్ జాక్సన్ ఒక చింపాంజీని అలా చూసుకోవడం మీడియాకి ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత కూడా బబుల్ ఇప్పటికీ ఫ్లోరిడాలోని ఒక కేర్ సెంటర్లో హెల్తీగా ఉంది. నెక్స్ట్ రూమర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఎంజే అలైవ్. హిస్టరీలో కొంతమంది మరణాలు కేవలం న్యూస్ లాగా మిగిలిపోవు. అవి ఒక అంతు చెక్కని మిస్టరీస్ లాగా మారిపోతూ ఉంటాయి. ఎల్విస్ ప్రెస్లీ తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడో సీక్రెట్గా బతికున్నాడు అని ప్రపంచం స్ట్రాంగ్గా నమ్మిన పేరు ఏదైనా ఉందా అంటే అది మైకేల్ జాక్సన్ పేరే. జూన్ 25, 2009 మైకేల్ జాక్సన్ చనిపోయాడనే న్యూస్ వినగానే ఒక్కసారిగా ఇంటర్నెట్ క్రాష్ అయిపోయింది. కానీ అదే టైంలో కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఈ రూమర్కి ఊపిరిపోసాయి. దీనిని మైకేల్ జాక్సన్ డెత్ హోక్స్ అని పిలిచేవారు. దీనికి ఫ్యాన్స్ ఇచ్చిన ఫస్ట్ లాజిక్ ది క్లోజ్డ్ క్యాస్కెట్. నార్మల్గా అంత పెద్ద గ్లోబల్ స్టార్ చనిపోయినప్పుడు ఫ్యాన్స్ విజిట్ కోసం ఫేస్ని ఓపెన్గా చూపిస్తారు. కానీ మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు ఆ గోల్డెన్ కాఫిన్ని క్లోజ్ చేసి ఉంచారు. దీంతో ఆ సమాధి పెట్టెలో మైకేల్ జాక్సన్ లేడని, అది ఓన్లీ ఒక డమ్మీ బాడీ అని చెప్పి ప్రోపగాండా అనేది స్టార్ట్ అయింది. His remains were locked away behind walls of security, secrecy, and silence so tight that even the cameras at a globally televised memorial didn't catch a second of him. ఇక సెకండ్ పాయింట్, మైకేల్ జాక్సన్ చనిపోవటానికి జస్ట్ 2 days బిఫోర్ దిస్ ఈజ్ ఇట్ రిహార్సల్ వీడియో చేస్తూ మైకేల్ జాక్సన్ చాలా ఎనర్జెటిక్గా హెల్తీగా కనిపించాడు. In our movement and respect it. You look at marching, and that could inspire a dance step. అంత యాక్టివ్గా ఉన్న పర్సన్ సడన్గా కార్డియాక్ అరెస్ట్తో ఎలా చనిపోయాడనేది ఫ్యాన్స్ యొక్క డౌట్. అంతేకాదు అప్పట్లో ఒక వీడియో ఇంటర్నెట్ని షేక్ చేసింది. మైకేల్ జాక్సన్ చనిపోయిన కొన్ని గంటలకే కార్నర్స్ వ్యాన్ అంటే బాడీని తీసుకుని వెళ్లే వ్యాన్ నుంచి ఒక పర్సన్ దిగి బిల్డింగ్ లోపలికి వెళ్తున్నట్టు అందులో ఉంది. ఫ్యాన్స్ ఏమంటారంటే మైకేల్ జాక్సన్ అప్పట్లో $500 million అప్పుల్లో ఉన్నాడని, ఆ అప్పుల నుండి మీడియా టార్చర్ నుండి తప్పించుకోవడానికి మైకేల్ జాక్సనే తన డెత్ని ప్లాన్ చేసుకున్నాడని, ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలోనో లేదా బహ్రెయిన్లోనో పీస్ఫుల్గా జీవిస్తూ ఉంటున్నాడని చెప్పి నమ్ముతూ ఉంటారు. లాజిక్గా ఆలోచిస్తే ఒక మనిషి 15 సంవత్సరాలు ప్రపంచానికి చిక్కకుండా హైడే ఉండటం ఇంపాసిబుల్. అఫీషియల్ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం మైకేల్ జాక్సన్ బాడీలో ప్రొపోఫల్ అనే ఒక డ్రగ్ ఓవర్ డోస్ వలన హార్ట్ అనేది ఆగిపోయింది. మైకేల్ జాక్సన్ పర్సనల్ డాక్టర్ని ఈ రీజన్ వలన అరెస్ట్ కూడా చేశారు. అండ్ మైకేల్ జాక్సన్ డెత్ సర్టిఫికేట్ను కూడా పబ్లిక్ రికార్డ్స్లో ఉంచడం జరిగింది. వరల్డ్ హిస్టరీలో హైయెస్ట్ రూమర్స్ అండ్ కాంట్రవర్సీస్ని ఫేస్ చేసిన సెలబ్రిటీ మైకేల్ జాక్సన్ మాత్రమే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా మైకేల్ జాక్సన్కి మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ది వరల్డ్గా గుర్తించింది. మైకేల్ జాక్సన్ గురించి ఇప్పటివరకు చెప్పిన కాంట్రవర్సీస్ చాలా అంటే చాలా తక్కువ. అతని పైన వచ్చిన రూమర్స్ అండ్ కాంట్రవర్సీస్ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. అప్పట్లో మీడియా అండ్ ఫ్యాన్స్ మైకేల్ జాక్సన్ పైన క్రియేట్ చేసిన రూమర్స్ లిస్ట్ చూస్తే మీరందరూ షాక్ అవ్వక తప్పదు. సో దాని మీద పార్ట్ 3 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.